హాయ్ అందరికీ. ఈరోజు అందరికీ తెలిసినట్టే ముక్కోటి ఏకాదశి కదండీ! అదీను ఈరోజు శనివారం రోజు వచ్చింది. చాలా ముఖ్యమైన రోజనైతే చెప్పుకోవచ్చు. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ముందు అసలు ఈ గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మొత్తం నేను వివరంగా చూపిస్తాను. దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి, అందుకే చెప్తున్నాను. ముందు ఇట్లా లోపలికి రాగానే మనకి ముందుగా కనిపించేది మన ఆంజనేయ స్వామి. అందరికీ తెలిసినట్టే రామభక్తుడు. రాముల వారన్నా, కృష్ణుడన్నా, విష్ణుమూర్తి అన్నా అందరూ ఒకటే కాబట్టి ఆయనకు భక్తుడు ఎవరంటే ఇంకా ఆంజనేయ స్వామే కదండి. సో ముందు కనిపించేది ఆయనే. ఆయన తర్వాత ఇదిగోండి ఇట్లా ముందుకి రాగానే ధ్వజస్తంభం నుంచి చూపిస్తున్నాను. ఈ ధ్వజస్తంభం నుంచి నేరుగా మన అసలు విష్ణుమూర్తిని చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ఉంటుంది గుడి. అలా కొంచెం ముందుకు రాగానే తులసమ్మ చెట్టు అనమాట. ఇక్కడ కూడా పసుపు కుంకుమలతో పువ్వులతో పూజలు చేసి అలంకరించున్నారు. అదిగోండి వెనక సైడ్ ఉండేది మనకి టెంకాయలు అవి కొట్టుకోవడానికి, బయట కొట్టుకొని తీసుకువెళ్ళాలి లోపలికి. కొంచెం ముందుకు వెళ్తే అదిగోండి నాగపడగలు అనమాట. అక్కడ అదేనండి సుబ్రహ్మణ్య స్వామి. చూపిస్తాను రండి మీకు కూడా. ఇదిగోండి ఫుల్ పసుపు కుంకుమలతో పువ్వులతో మంచిగా అలంకరించేసి ఉన్నారు సుబ్బరాయుడు స్వామిని. నేనైతే నాగమ్మ అనే పిలుస్తూ ఉంటాను నేను. అదిగోండి ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాగపడగలు. ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఏంటనేది మీకు చూపిస్తాం బ్యాక్ సైడ్ కూడా గుడికి. ఇదిగోండి ఇదేనండి ఉత్తర ద్వారం. అందరికీ తెలిసిందే కదా, ముక్కోటి ఏకాదశి అంటేనే ఉత్తర ద్వారం ద్వారా గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అంటే ముక్కోటి ఏకాదశి అంటేనే ఉత్తర ద్వారం తీయడం, వైకుంఠ వాకిళ్ళు అని కూడా అంటారు. అంత స్పెషల్ అనమాట ఈరోజు. ఈ ఒక్కరోజైనా సరే గుడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచిది అనమాట ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం. అందుకే మీకు ఇలా చూపించాలని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి బయటకి అంటే ప్రదక్షిణాలు చేస్తూ మీకు అసలు టెంపుల్ బయట వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా సైడ్ అంతా ఇట్లా ఉంది. అంటే పాతకాలందే అంటే శిల్పాలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కొంచెం ముందుకు వస్తే ఇదే గుడి. ఇదేనండి ఇంకా లోపలికి వెళ్ళాల్సింది. మామూలుగా రోజు వెళ్ళే దారి ఇదనమాట. కానీ ఈరోజు మాత్రం ఈ వాకిల్ నుంచి వెళ్ళాం, ఉత్తర వాకిల్ నుంచి అదే వెనక సైడ్ నుంచి వస్తూ ఉంటాం. ఇదిగోండి ముందు చూడండి సిల్వర్ కలర్తో ఎంత బాగా చేసేసి ఉన్నారు. స్వామివారిని నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ముందైతే ఇదిగోండి ఇక్కడ బయట వైపు అంతా ఎలా ఉందో చూపిస్తున్నా. వాళ్ళ కలర్ఫుల్గా ఉంది కదా సిల్వర్ కలర్తో. ఇదేనండి టెంపుల్ అనమాట. అది బయట నుంచి ఇక్కడ గుడి లోపలికి రావడమే. ఇప్పుడు లోపలికి అంటే ఇక్కడ హోమాలు జరుగుతూ ఉన్నాయి. 2 రకాల హోమాలు అనమాట. పూర్ణాహుతి సంథింగ్ అంటే ఏదో పేర్లు చెప్పారు, నాకు గుర్తులేదు. ఇదిగోండి ఇక్కడ ఒక హోమం, పక్కన ఇంకో హోమం లలిత హోమం అన్నమాట. అది అక్కడ జరుగుతుంది. సో అవి కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఉత్తర ద్వారం వల్ల నేను లోపలికి వెళ్ళాను. లోపల ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ముగ్గే అనుకోవాలి. ఫస్ట్ అసలు చూడండి స్వామివారి ప్రతిరూపం ఎంత బాగా వేశారో అబ్బా, అసలు నిజంగా నరసింహస్వామి ఫేస్ అనమాట అక్కడ వేసున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఈ గుడి ఎప్పుడుదో అని నాకు పాతకాలం నాటిది అనిపిస్తుంది. స్వామివారిని వివరాలు అడుగుదామంటే ఫుల్ రష్లో అంటే జనాలు వస్తూ ఉన్నారు, చెప్పడానికి వీలు కాదు అనేసి నేను ఎందులో డిస్టర్బ్ చేయడం అని నేను అడగలేదు. ఇంకొకసారి నేను వెళ్ళినప్పుడు అసలు గుడి గురించి అడిగి మీకు వివరాలు తెలిస్తే మీకు షేర్ చేసుకుంటాను మీతో. ఇదిగోండి ముందైతే అమ్మవారికి అయ్యగారికి పూజలు జరిగాయి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ముక్కోటి అంటేనే అందరికీ తెలిసింది కదా, 3 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు గుళ్ళో పూజలు అవన్నీ తెల్లవారుజామున. సో ఇక్కడ కూడా అలానే జరిగింది. నేనైతే కొంచెం లేట్కి వెళ్ళాను కాబట్టి జనాలు ఎవరు లేరు, మీకు హ్యాపీ బాగా చూపించగలుగుతున్నాను. ఇదిగోండి స్వామివారు దగ్గర నుంచి చూపిస్తున్నా. లక్ష్మీకాంత స్వామి అని పిలుస్తారండి ఇక్కడ. అంటే ఇక్కడ 1:30 అయిపోయింది ఇప్పటికే, అందుకని క్లోజ్ చేసేసారు.
అంటే భోజనాలు టైం అయిపోయింది కాబట్టి. సో అయినా మీకు దగ్గర నేను చూపించాను, మీకు కనిపించిందో లేదో అనేసి నేను అలా చూపిస్తూ ఉన్నా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారిని లక్ష్మీకాంత స్వామి అని పిలుస్తారనమాట. చూసారు కదా, పువ్వులతో ఆకులతో, అదే తులసి ఆకులతో ఎంత బాగా అలంకరించారో. సో నా దర్శనం అయిపోయింది, బయటకైతే వచ్చేసాను. ఇక్కడ శటగోపం, కుంకుమ అవన్నీ బయట పెట్టేశాను అనమాట. అవన్నీ తీసుకోవాలి. బయట కూడా చూడండి ఈ శిల్పాలు అవన్నీ ఎలా ఉన్నాయో. చాలా సంవత్సరాల నాటిదే అనిపిస్తోంది, మేబీ తెలీదు. చూసారు కదా, హోమం దగ్గర స్వామివారు చెప్పే మాటలు మీకు వినిపించాలని ఒక 2-3 నిమిషాలు అయితే పెట్టాను. దయచేసి ఖచ్చితంగా ఆ క్లిప్ మీరు మిస్ కాకుండా వినండి. ఇక్కడైతే కలశాలకి అమ్మవారి అయ్యగారికి అదే ఫేసులు అలా పెట్టేసి మన కలశాలకి పూజలు చేశారు, హోమాలు కూడా జరిగాయి. ఇప్పుడు మీకు స్వామివారి మాటలు వినిపిస్తాను, ఖచ్చితంగా వినండి, స్కిప్ చేయకండి. ఎటువంటి ఆపద కలగలేదు. ఏదో ఇతిహాసంలో ఉండేది కాదు, జరిగినటువంటి సత్యం. ఈ బిడ్డలు డిగ్రీ చదువుతుంటారు, 2వ సంవత్సరంలో డిగ్రీ 2వ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ పాఠ్యాంశంలో ఈ ఇతిహాసం అంతా వేస్తారు. అటువంటి అద్వితీయమైనటువంటిది హోమము చాలా విశేషమైనటువంటిది. కాబట్టి పొరపాటున వచ్చి మనం దర్శనం చేసుకొని ఆ యొక్క హోమాన్ని పిల్లల ద్వారా మనకు ఉండేటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి, గ్రహబాధలు తొలగిపోయి, మనశ్శాంతి కలిగి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేటువంటి అద్వితీయ శక్తివంతమైనది హోమ ప్రక్రియ. ప్రపంచంలో శుద్ధి చేసే గుణాలు 2 వస్తువులు, ఒకటి జలము, 2 అగ్ని. అయితే జలములో కొన్ని వస్తువులు తన పూర్వ రూపాన్ని పోగొట్టుకుంటాయి, భస్మం అయిపోతాయి. కానీ జలము తన పూర్వ రూపాన్ని ఉంచుతూ ఆ వస్తువును శుద్ధి చేసే గుణం ఉంది. కాబట్టి అగ్నవు దత్తాహుతి సమయం ఆదిత్యం ఉపజాయతే, ఆదిత్య జాయతే వృష్టి విద్యరంగం తదప్రజాయ. ఏ దేవతా ప్రతికల నుంచి మనం హోమం చేస్తాము, అవిర్భావం అందింపబడి సకల విధ మనోవాంఛ కలుగుతుందని ప్రభు శాస్త్ర ప్రమాణం. అదే అంటాడు మహానుభావుడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత అంటాడు. గీతా జయంతి ఈరోజు కూడా, ఎందుకంటే ఒక పుస్తకానికి భక్తులు చేసేటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. అటువంటి గీతా జయంతి కూడా ఈరోజే రావడం జరిగింది. అటువంటి అద్వితీయమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు శనివారం, ఏకాదశి అన్నీ కలిసి వచ్చాయి. అవి చాలా అందుగా వస్తూ ఉంటాయి. గీతా జయంతి అది చూడ ఎంత గొప్పగా చెప్పినాడు. ఏమయ్యా భారతదేశం అంటే ఆ దేశం భగవద్గీత, ఆ దేశం అగ్నిపునీత సీత, ఆ దేశం సంస్కార గంగ, ఆ దేశం పావని అమృత గంగ అంటాడు. అటువంటిది మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. అటువంటి అద్వితీయమైనటువంటి విన్నారు కదా స్వామివారు చెప్పిన మాటలు. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి, గుడికి సంబంధించిన కళ్యాణ మండపము. ఈ మధ్య కొత్తగా కట్టారంట. డెకరేషన్ అదంతా చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ పెళ్లి కుమారునికి ఒక గది, కుమార్తెకి ఒక గది, ఇట్లా 2 సపరేట్ గదులు, చైర్స్ అవన్నీ చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇదేనండి ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషాలు. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, అంటే విష్ణుమూర్తి స్వామికి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈరోజు ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలా వద్దా అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్, ఖచ్చితంగా ఈరోజు గుడికి వెళ్ళండి. ఉత్తర ద్వారం నుంచి ఆ దేవుని దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ఈ లక్ష్మీకాంత స్వామి మీకు ఎలా అనిపించారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం విష్ణుమూర్తే నమః. బాయ్ బాయ్.